capacity has been increased to 92,600 cusecs. అదే విధంగా టిఆర్ఎస్ అధికారంలో రానప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లేదు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 34,000 క్యూసెక్ల కెపాసిటీతో నిర్మాణం మొదలుపెట్టారు. అదేవిధంగా మల్యాల దగ్గర 833 ఫీట్ లెవెల్లో 3,850 క్యూసెక్స్ నుంచి 6,300 క్యూసెక్స్ కి పెంచుకున్నారు. ముచ్చుమరి దగ్గర 797 ఫీట్ లో 3,850 క్యూసెక్స్ నుంచి 6,300 కి పెంచుకున్నారు. మరి కేసీ కెనాల్ లిఫ్ట్ కి ముచ్చుమరి నుంచి మరో 1000 క్యూసెక్లు టిఆర్ఎస్ అధికారులు వచ్చిన తర్వాతనే పనులు మొదలుపెట్టి పూర్తి చేయరు. వెలిగొండ కూడా టిఆర్ఎస్ అధికారులు వచ్చిన తర్వాతనే 11,500 క్యూసెక్స్ కెపాసిటీతో మరి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే విధంగా వాళ్ళు నిర్మించుకున్న విషయం నేను మనవి చేస్తున్నా. అంటే మొత్తం టిఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు 47,000 కెపాసిటీ 47,000 క్యూసెక్ల డ్రాల్ కెపాసిటీ ఉంటే టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత వాటర్ డ్రాల్ కెపాసిటీ ఫ్రమ్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ has gone to 1,11,400 క్యూసెక్స్. అంటే పర్ డే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కృష్ణా నదీ జలాలు వాటర్ డ్రాల్ కెపాసిటీ పర్ డే is 4.1 TMC in combined Andhra Pradesh in Congress government. After TRS government has come to power in Telangana, this 4.1 TMC per day has increased to 9.6 TMC per day. ఇది దయచేసి మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది తప్పనిసరిగా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు మాట్లాడినా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో ప్రభుత్వం ఉన్న వాళ్ళేదో తెలంగాణ నీటి హక్కులు కాపాడుతున్నట్టుగా మనమేదో తప్పు చేస్తున్నట్టుగా వాళ్ళ పత్రికా ప్రకటనలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, 2014 కంటే ముందు టిఆర్ఎస్ అధికారంలో రాకముందు పర్ డే డ్రాల్ కెపాసిటీ కృష్ణా వాటర్స్ 4.1 TMC పర్ డే. టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత పర్ డే డ్రాల్ కెపాసిటీ ఆంధ్రాకి ఇల్లీగల్ గా కృష్ణా నదీ జలాలు తీసుకుపోయే కెపాసిటీ is increased to 9.6 TMC per day. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా మీరు ఒక విషయం గమనించాలి. ఎప్పుడు మాట్లాడినా టిఆర్ఎస్లు ఏమంటారు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగింది, మేము వచ్చిన తర్వాతనే కొట్లాడుతున్నాం, మేము వచ్చినాకనే ఆపినాం, మేము వచ్చినాకనే నీళ్ళు ఇస్తున్నాం, మేము వచ్చినాకనే నీటి హక్కులని. మీరు ఫిగర్ చూస్తే ఆశ్చర్యపోతారు, నిర్ఘాంతపోతారు. మేము లెక్కలు తీసినాం. 2013-14 వరకు ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ బయటికి అవుట్ సైడ్ ఆఫ్ కృష్ణా బేసిన్ కి ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లో ఎంత, మరి బయట తీసుకుపోయింది ఎంత అని లెక్కలు తీస్తే మీరు జాగ్రత్త తీరాలి. 2004 నుంచి 2014 వరకు కృష్ణా బేసిన్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోయింది 727 TMCలు అయితే తెలంగాణ ఏర్పడ్డాక టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 1,200 TMCలు తీసుకుపోయినరు. అంటే టిఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్లలో శ్రీశైలం నుంచి అక్రమంగా అవుట్ సైడ్ బేసిన్ కి కృష్ణా వాటర్ తీసుకుపోయింది ఎక్కువ టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత. ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఫిగర్స్. మనం మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఏర్పడక ముందు ఎంతైతే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ కి కృష్ణా నది జలాలు తీసుకుపోయేదో అది 10 ఏళ్లలో 727 TMCలు ఉంటే తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 1,200 TMC అని చెప్పి నేను మనవి చేస్తూ మనం నోట్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.